హాయ్ ఎవ్రీవన్, నేను మీ నిచ్చల్ హోమీని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈ రైనీ సీజన్లో మనం ఇంట్లోనే చాలా హెల్దీగా టేస్టీగా చేసుకోగలిగినటువంటి ఒక సూప్ని మీకు నేను చూపించబోతున్నాను. మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, ఒక ఆనియన్ని కట్ చేసుకున్నాను, క్యాప్సికమ్ కట్ చేశాను, టమాటాలు కూడా గింజలు తీసేసి కట్ చేశాను, వెల్లుల్లి రెబ్బలు తీసేసి అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా నేను విడిగా పెట్టుకున్నాను. అదే వాటర్లో ఎండుమిర్చి కూడా నానబెట్టాను. ఇప్పుడు నేను ఒక చాపర్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న కూరగాయ ముక్కలన్నిటిని వేసి అలాగే జింజర్ గార్లిక్ అలాగే మనం పక్కన పెట్టినటువంటి ఎండుమిర్చిని కూడా నేను నానేసిన ఎండుమిర్చిని వేసి చాప్ చేస్తున్నాను. మనము నైఫ్ తోటి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, కానీ చాపర్ తోటి మనకు చాలా చిన్న పీసెస్గా వస్తాయి, చక్కగా వేగిపోతాయి, సూప్ కూడా బాగుంటుంది. అందుకే నేను చాపర్ని యూజ్ చేస్తున్నాను, లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. అంతే అండి. మీరు ఇందులో కావాలంటే రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేసుకోవచ్చు, ఎల్లో క్యాప్సికమ్ యూజ్ చేసుకోవచ్చు, బ్రాకోలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి హిల్ టాప్ అగ్రి ప్రొడక్ట్స్ అనేటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో కూడా మీకు క్యాటలాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. మన హిల్ టాప్ అగ్రి ప్రొడక్ట్స్లోని ఈ యొక్క మల్టీ మిల్లెట్ పౌడర్ మిక్స్ని నేను సూప్ మిక్స్గా ఇప్పుడు వాడటం అనేది జరుగుతుంది. నార్మల్గా సూప్లోకి అందరూ కూడా కార్న్ ఫ్లోర్ని వాడతారు, కానీ ఇక్కడ మనం గ్లూటెన్ ఫ్రీగా సూప్ను తయారు చేయాలని చెప్పేసి బార్లీ, జొన్నలు, సజ్జలు, రాగులతోటి తయారు చేసినటువంటి ఈ పౌడర్ని యూజ్ చేస్తున్నాము. 2 స్పూన్ల పౌడర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా మనం ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ముందే కొంచెం నానపెట్టుకోవటం వల్ల మనకు డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మనం చాప్ చేసి పెట్టినటువంటి కూరగాయలు వేసుకొని కూరగాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం చక్కగా వేయించుకోవాలి. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. వీక్లీ 10,000 అబోవ్ కొత్త వాళ్ళే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్లో ప్లేలిస్ట్లో ఎన్నో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఈ ముక్కలు మగ్గే వరకు నేను కొంచెం సేపు మూత పెట్టి మగ్గించాను. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో మనం మిరియాల పొడి, సాల్ట్ కూడా వేసుకోవాలి. కార్న్ కూడా మనకు స్టార్చ్ కాబట్టి దానిని యూజ్ చేయట్లేదు ఇక్కడ నేను, కానీ మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఉండి మీరు ఇష్టంగా తీసుకుంటానంటే కార్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కల్లుప్పే వేస్తున్నానండి నేను ఇక్కడ, రాక్ సాల్ట్ కానీ అలా వేయట్లేదు. మీరు ఏ సాల్ట్ కావాలంటే ఆ సాల్ట్ వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. ఇది టేస్ట్ తగ్గట్టుగా మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మరొకసారి బాగా కలుపుకొని ఇందులో మనం 300 ml వరకు వాటర్ వేసుకుందాము. కొంచెం సేపు మూత పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మల్టీ మిల్లెట్ పౌడర్ మిక్స్ ఉంది కదండి, దానిని దీంట్లో కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అడుగంటకుండా ఒక 2 minutes మనం అలా కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత నేను ఇందులో ఓరిగానో వేసాను. మీకు హెర్బ్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టుకొని కొంచెం సేపు బాయిల్ అవనివ్వాలి. బార్లీ కూడా ఉండటం వల్ల సూప్ అనేది చక్కగా చిక్కబడుతుంది. సాల్ట్ అనేది తర్వాత మనం చూసుకొని కావాలంటే కలుపుకోవచ్చు. చిల్లీ పేస్ట్ కూడా కలుపుకోవచ్చు అండి కావాలంటే. అంతే అండి, సూప్ చిక్కబడిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము.
సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, టమ్మీకి కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మల్టీ మిల్లెట్ తోటి మనం సూప్ రెడీ చేసుకున్నాము. మీకు ఈ సూప్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. నా ప్రతి వీడియోని చూస్తూ నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.